God. Truth is eternal. సత్యం అంటే ఏంటి? ఒక తప్పుని తప్పుగా చెప్పడం, ఒప్పుని ఒప్పుగా చెప్పడం. If I make a mistake, I'll say, I admit it, it's a mistake. కాన్స్టెంట్ కరెక్షన్లో ఉండాలి. ఎటర్నల్ ట్రూత్ అది. అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ సౌత్ నుంచి ఉన్నారు. కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేమో కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? అమాయకుల ప్రాణాలు తీసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. ఇండియన్ ఆర్మీ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఉగ్రదాడిలో పాత్ర ఉన్న టెర్రరిస్ట్ ఆదిల్ షేక్ ఇంటిని సైన్యం ఐఈడితో పేల్చేసింది. విజయ్ బెహారా తాల్ ప్రాంతాల్లోని బలగాలు కూబింగ్ కొనసాగుతుంది. లోకల్ టెర్రరిస్టుల నివాసాలపై దాడి చేస్తున్నారు. ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసిన భారత సైన్యం. పహల్గాంలో ఉగ్రదాడిలో ఆసిఫ్ ఖాన్ ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు. దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కరిని ఏటాడి శిక్షించాలి. నిజంగా ఎవరైతే దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కరిని అసలు ఎవరిని వదిలిపెట్టద్దు. చాలా మంది అమాయకులు ప్రాణాలు తీశారు. తిరిగిన పరిస్థితి క్లియర్గా మనకు కనబడుతుంది. ఉగ్రవాదులు ఎవరైతే ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని రీతిలో మోడీ గారు వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి మనం అయితే కోరుకుందాం. నిజంగా ప్రతీకార చర్య ఎంత భయంకరంగా ఉంటుందో చూపించాలి వీళ్ళకి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ ప్రపంచం కూడా మన ప్రతీకారం ఎలా ఉంటుందో చూడబోతుందని కూడా చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఎందుకంటే రాత్రి గుంటనక్కల్లాగా కాల్పులు జరిపారు. కానీ మన ఇండియన్ ఆర్మీ ఎదుర్కొంది. 4 సైనికులు, పాకిస్తాన్ సైనికులు మృతి. పాకిస్తాన్ మీద యుద్ధం అయితే పక్కా జరుగుతుంది. ఏదైనప్పటికీ మన ఇండియన్ ఆర్మీ చాలా గట్టిగా ఉంది. నిజంగా బలగాలు చూసినా ఎలా చూసినా మన పాకిస్తాన్ మీద మనదే బలం ఉంది. ఈ ఇరు దేశాల మద్దతు కూడా మనకే ఉంది. ఏదేమైనా పాకిస్తాన్ భూస్థాపన చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. 2023లో దాదాపు 2 కోట్ల మంది వెళ్ళొచ్చారు. అది ప్రెసిడెంట్ పాలన ఉన్నంతకాలం ఇచ్చారు. మొన్న పాలన మారగానే అప్పటికి చాలాసార్లు ఎన్నికలు ఇంకా సంసిద్ధంగా లేదు కశ్మీర్ అని చెప్పినా కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు. రాజ్యాంగ పరిస్థితుల్లో ఇంకా ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్ర చేతికి వెళ్ళిపోయిన పగ్గాలు మళ్ళీ తీవ్రవాదులు విజృంభించి చాలా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు అందరిని. మీరు ఊహించుకోండి, మనందరం ఒక సాయంత్రం అంటే మనకి కశ్మీర్కి మనకి ఏంటి సంబంధం అనుకుంటాం. గ్లోబల్ విలేజ్ని మాట్లాడుతున్నాం, ప్రపంచాన్ని. అమెరికాలో చిన్నపాటి ఇన్సిడెంట్ జరిగితే దాని ప్రకంపనలు ఆంధ్రాలో కూడా ఉంటాయి. ఇట్స్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. అలాంటిది దేశం సరిహద్దులు ఏమి జరిగినా, దేశం లోపల ఏమి జరిగినా దాని ప్రకంపనలు మనకు కూడా తగిలి తీరుతాయి. మేబీ ఒక సగటు మనిషిగా బతికే మనకి అంత అవసరం లేకపోవచ్చేమో కానీ, మామూలు మనిషికి అవసరం లేకపోవచ్చేమో కానీ, బీయింగ్ ఎ పొలిటికల్ పార్టీ, రీజనల్ పార్టీకి మనకి ఎందుకు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. మన సంబంధం నేను చెప్తున్నప్పుడు బిగినింగ్లో జాతీయ సమస్యల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉండేవాళ్ళు అందరూ నాతో. నీకు ఎందుకు ఇవన్నీ స్టేట్స్ విషయాలు చూసుకుంటే, స్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కదా. స్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నేషన్. హౌ డు వి ఇగ్నోర్? కానీ ఈ లిమిటెడ్, ఈ తక్కువ స్థాయి ఆలోచన విధానంతో మనం ఎప్పుడు బయట ఆలోచించాం, పరిధి దాటి ఆలోచించాం. సో ఇప్పుడు నేను ఆ దేశం కోసం ఎందుకు ఎంత తపన పడతానంటే, ఇఫ్ బోర్డర్స్ ఆర్ నాట్ సెక్యూర్డ్,
కశ్మీర్ భారతదేశం అదంచు దాడితే పాకిస్తాన్ వస్తుంది. ఆ హద్దులు బాగలేనప్పుడు దాని ప్రకంపనలు ఇక్కడ దాకా వస్తాయి. మియాన్మార్లో గొడవలు జరిగితే మనకి ఎందుకు అనుకోవడానికి లేదు. అక్కడి నుంచి రోహింగ్యాస్ వచ్చేసి ఇక్కడ మనకి ఆంధ్రాలో కూడా ఉంటారు చాలామంది. దాని ప్రకంపన దాని తాలూకు ఇంపాక్ట్ మనకి ఏముంటుంది అనుకుంటే, ఒక 10 సెంట్లు భూమి ఉంటేనే, రోజు 2 సెంట్లు భూమి ఉంటేనే మనం ఎంత తెలుస్తాం. అలాంటిది కంట్రీ సరిహద్దుల్ని మనం చూసుకోకపోతే నాయకులుగా వచ్చే ఉపద్రవాలు ఇలా ఉంటాయి. మన దేశం ఎప్పుడు కూడా చాలా మెత్తని దేశం. ఉగ్రవాదులకి ఎందుకు సమాధానం చెప్పలేం. మీరు నిజంగా ఆవిడ పడ్డ బాధ చూస్తే ఇంత కనికరం అవసరం లేదు ఉగ్రవాదుల మీద అనిపించింది.